అదే సినిమాలో అల్లు అర్జున్ గారు అన్నారు, చూసే ఉంటే చూస్తారు కదా సినిమాలు అయితే బాగా చూస్తారా లేదా? ఫస్ట్ డే ఫస్ట్ షోనా? ఐ నో తెలుగు మూవీ క్రేజీ ఎనీవే. నా తెలుగు మూవీస్ మొత్తం ఇండియా కూడా క్రేజీ అయిపోయింది, అదే విషయం అనుకోండి. అదే సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడు, కళలు కూడా చీప్గా కంటారు ఎవరన్నా? కళలు అయితే ఫ్రీయే కదా, కళలైనా కాస్ట్లీ కళలు కానీ. నేను ఒకటి గమనించింది, చాలాసార్లు గమనించింది, ఇది ఒక్కసారి కాదు. జనరల్గా ఇండియాలో చూస్తే హైదరాబాద్లో చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి, ఇంజనీరింగ్ కానీ లేకపోతే స్టెమ్ ఎడ్యుకేషన్లో మ్యాథ్ కానీ లేదా ఇంజనీరింగ్, స్టెమ్, సైన్స్ ఎట్సెట్రా వాట్ ఎవర్ చదివేటప్పుడు, మెడిసిన్ కానీ చదివేటప్పుడు వాట్ ఐ యూస్ టు అబ్జర్వ్ ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, Tier 2 టౌన్స్ నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు కదా, ఓ సత్తుపల్లి నుంచో, ఓ కోదాడ్ నుంచో, ఓ బాన్స్వాడ్ నుంచో వచ్చిన పిల్లలు, కంపేర్డ్ టు ద కిడ్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ వరంగల్, they tend to have more fire in their belly. Because they have a point not just to prove to themselves, they have a point to prove to the rest of the world that I am as good, if not better, and so therefore they put in more effort. The point I'm trying to make is, while you may be in one of the best universities in the world, fact is, unless you put all these amenities that have been provided to you on a platter by your parents, by your family, to good use, to good effect, you will be lagging behind. That's the one thing I want to say, because as soon as I walked in here, I asked Sri Harshita, I asked Tarun, what is the startup ecosystem here like? I asked them to name a few startups that came out of UTD. They could not readily recall. I'm sure there are many. I'm sure there are many who are doing well. I'm sure there are many that you probably don't know of. But fact is, చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా యూటీడీకి వచ్చాము, డిగ్రీ చేస్తున్నాము, అయిపోగానే ఐటీ సెక్టర్లోనో లేకపోతే లైఫ్ సైన్సెస్లోనో లేకపోతే ఏరోస్పేస్లోనో లేకపోతే ఇంకో దానిలోనో ఐల్ గెట్ ఎ జాబ్, విల్ స్టార్ట్ వర్కింగ్, ఈవెన్చువలీ కొంతకాలం పనిచేసిన తర్వాత ఆంటర్ప్రినర్ అవుదాం, అప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడదాం, అట్లాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ద కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ యూ గైస్ హ్యావ్, ఐ అపీల్ టు యూ, బికాజ్ లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్. మీరు కళ్ళు మూసి తెరిచే లోపల 50 ఏళ్ళు వచ్చేస్తాయి, ఏమనుకోకండి అట్లా అంటున్నాను, వచ్చేస్తాయి. నేను కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, అప్పుడే నాకు పెళ్ళయింది, అప్పుడే నాకు కాలేజ్ పోయే కొడుకున్నాడు అనిపిస్తుంది నాకు కూడా. లైఫ్ డజంట్ రియలీ ప్రిపేర్ యూ టు బేసికలీ live your life the way you want. Things happen. Like they say, life is what happens while you're making other plans. మీరు ఏదో అనుకుని ఏదో చేస్తుంటారు, ఈ లోపల సడన్ గా మీ మదర్ ఫోన్ చేసి మంచి సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకుంటారు, అమ్మాయిలు ముఖ్యంగా అనగానే మీరు ఇప్పుడే వద్దంటారు, 2 ఏళ్ళు రేస్ చేస్తారు, 3 ఏళ్ళు పెళ్లి చేసుకుంటారు, 4 ఏళ్ళు కొడుకు కూతురు పుడతారు, ఆ తర్వాత మళ్ళీ లైఫ్ లో అది రొటీన్ రొడ్డకొట్టుడు అంటారు కదా తెలుగులో, అందులోకి వెళ్ళిపోతాం, ఒకటే ముసలు వెళ్ళిపోతాం. మనం ప్లాన్ చేసే లోపలనే అయిపోతుంది లైఫ్. My humble request to all of you, see, you guys are probably living the best time of your life. You'll not understand it now. ఇప్పుడు మీకు అర్థం కాదు నేను చెప్పిన, ఏ ముసలోడు ఏదో వచ్చాడో చెప్పాడు అట్లా అనుకుంటారు మీరు. వాస్తవం ఏంటంటే దిస్ ఇస్ పాసిబ్లీ ద బెస్ట్ టైమ్ ఆఫ్ యూర్ లైఫ్, బికాజ్ యు ఆర్ అన్బర్డెన్, అన్షాకిల్డ్. మీకేం రెస్పాన్సిబిలిటీ లేదు, ఇంటికాడ ఎవరికో మీరేమి డబ్బులు సంపాదించి పెట్టేది లేదు. You don't have to take care of your parents or your children or your family. You're not burdened, you're unshackled. Make the best use of your time, make the best use of your bandwidth right now. And please dream big. Don't think small. Nenu job kottali, leda A+ రావాలి, A రావాలి, B రావాలి. That is not what life is about. Please think big. Because, see, one of the things that bothers me about our kids here, our students here, and our people back in India as well, is that we don't seem to be thinking big or dreaming big.